హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి. నాన్ టీచింగ్ సిబ్బంది రేషనలైజేషన్ చర్యలు ప్రారంభించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మరి సర్కారీ స్కూల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది రేషనలైజేషన్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఒకే చోట ఎక్కువ మంది అధికారులు పనిచేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్లకు భారం తగ్గించేందుకు సిబ్బందిని రేషనలైజేషన్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ చర్యలు ప్రారంభించడం జరిగింది. దీనికోసం త్వరలోనే జిల్లా కలెక్టర్ లేఖలు రాయనున్నారు. ఎక్కువగా ఉన్న స్కూళ్లకు సిబ్బందిని పంపించాలని కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ నాన్ టీచింగ్ సిబ్బంది కేవలం 2686 మంది మాత్రమే ఉన్నారని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక విదేశీ పక్షులు విడిదికొస్తున్నాయి. విదేశీ పక్షులు విడిదికొస్తున్నాయి. చూడండి, ఆకాశంలో ఎంత సంతోషంగా మరి విహరిస్తున్నాయో చూడండి. ఇక్కడ వింటర్ సీజన్ సమీపిస్తుండగా విదేశీ పక్షులు విడిదికొస్తున్నాయి. వేల కిలోమీటర్ల నుంచి వలస వచ్చి చూపలను కనువిందు చేస్తున్నాయి. యూరప్, యూకేకు చెందిన లిటిల్ టర్న్ గార్గాని డక్స్, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన గ్లాస్ ఐబిఎస్ కొంగలు, సహారా ఆఫ్రికా తడి భూముల్లోని నాన్ బిల్డ్ డక్స్. ఇక్కడ చూడండి, యూరప్, యూకే చెందిన లిటిల్ టర్న్ గార్గానిక్ డక్స్, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన గ్లాసీ ఐబిస్ కొంగలు, సహారా ఆఫ్రికా తడి భూముల్లోని నాబ్ బిల్డ్ డక్స్, స్మాల్ ప్రాంటిన్కోల్ పక్షి, గ్రే బిల్డ్ కుక్ పెయింటెడ్ స్టార్క్లు. ఆసియాలోని గ్రే బిల్డ్ కుకు పక్షులు ఇప్పటికే వలస వచ్చాయి. హిమాలయ, రాజస్థాన్ ప్రాంతాల నుంచి కూడా పక్షులు కొద్ది రోజులుగా కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్కి వస్తున్నాయి. ఆయా ప్రాంతంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో ఉష్ణమండల ప్రాంతమైనటువంటి తెలంగాణలోని అడవులకు వచ్చి చెరువుల వద్ద సేద తీరుతున్నాయి. సమ్మర్ సీజన్ మొదలవగానే తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. విదేశీ పక్షులు విడిదికొస్తున్నాయి అని ఇక్కడ చూడండి. కొంగలు ఎంత మంచిగా ఉన్నాయో, ఇవి కలర్గా ఉన్నాయి. కొంగలు విదేశాల నుంచి మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఉష్ణమండల ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి.